మావయ్య స్నానం చేస్తున్నాడు. మీరు కూడా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి. నాకు అర్థమే కావటం లేదు. ఎంతకాలం ఇలా సాగుతుందో. ప్రతిరోజు ఏదో ఒక కొత్త సమస్య వచ్చి పడుతుంది. ఒకసారి ఎవరో నన్ను గాయపరిచి స్పృహ తప్పిస్తున్నారు. ఒకసారి ఎవరో నాన్నను అపహరించుకెళ్తున్నారు. ఇలాంటి భయంతో నిండిన బతకలేము. నేను కూడా అందరికీ అదే చెప్తున్నాను ఆనంద్. మన జాతి ఏదైతే ఉందో, ఒకవేళ మనం దాని హద్దుల్లోనే ఉంటే అప్పుడు ఇలా ఏ అపరిచితులో వచ్చి మనల్ని గాయపరచలేరు. నాకు కూడా జీవితంలో కేవలం ఈ కోరికే ఉంది. అది సురక్షితమైన అత్తారిల్లుండాలని, అలాగే భర్త పూర్తిగా క్షేమంగా ఉండాలని. నువ్వు మా స్థానంలో నిలబడి చూసావంటే అప్పుడు మేము నీకు తప్పుగా అనిపించాం. వెళ్ళు, ఇక కాళ్ళు చేతులు కడుక్కో. ఇదిగో పాత పేపర్లపై నేను పాత పేపర్లు అమ్మాలి. అసలు మీరేమంటున్నారు నాన్న? అవును, మా ఇంట్లో చాలా పాత పేపర్లున్నాయి. వెళ్ళు, మొత్తం తీసుకునిరా. వెళ్ళు. అన్నయ్య ఏమంటున్నారు? మీరా, ఈరోజు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. నా భార్య భీమాబాయి ఎప్పుడూ చెప్తూ ఉండేది, నా కొడుకు చాలా పెద్దవాడవుతాడు అని. భీమ్ బాగా చదువుకొని గొప్పవాడయ్యాడంటే నేను శాశ్వతంగా ప్రాణాలతోనే ఉంటాను. కానీ తన కన్న కలలుగానే మిగిలిపోయాయి. జీవితంలో చాలా చాలా పని చెయ్యాలి. నేను కన్న కలలు నువ్వు నెరవేరుస్తూ ఉండాలి. తన ప్రేమ చెత్తలాగా మారి మిగిలిపోయింది. అలాగే మీ నాన్న తను చాలా పెద్ద పొరపాటు పడ్డాడు. తన కొడుకు చాలా పెద్ద ఆఫీసర్ అవుతాడని. నువ్వు చదువుకొని ఎంత గొప్పవాడి కావాలంటే ప్రతి మంగలి నీ జుత్తు కత్తిరించడానికి ఇష్టపడాలి. ప్రతి వ్యక్తి నీతో కలిసి కూర్చోవాలనుకోవాలి. ప్రతి వ్యక్తి నిన్ను తాకి గర్వంగా భావించుకోవాలి. కానీ ఇప్పుడు పొరపాటును కూడా తన పని చేయలేదు. మీ అన్నయ్య ఆనంద్, వాడు తన జీవితం మొత్తం నిన్ను చదివించడానికి సంపాదించడానికే వెచ్చించాడు. వాడి ప్రేమ కూడా పాత పేపర్లా మారిపోయింది. అలాగే మీ అక్క మంజుల నీ చదువు కోసం తను తన గొలుసు కూడా తాకట్టు పెట్టింది. తన ప్రేమ కూడా పాత పేపర్లా మారిపోయింది. మావో నుంచి సతారా దాకా, సతారా నుంచి బొంబాయి దాకా వాళ్ళందరి ఆశలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి నీ వల్ల. వాళ్ళంతా నీ ఉజ్వల భవిష్యత్తు కోరుకునేవాళ్ళు. భీమరావు, నువ్వు నా పేరు గౌరవాన్ని నిలబెట్టాలి. బాగా చదువుకుని ఎంత గొప్పవాడి కావాలంటే నేను ఈ లోకంలో లేకపోయినా సరే, కానీ నువ్వు ఈ ప్రపంచానికి సూర్యుడిలా నీ వెలుగుని ప్రసరించాలి. జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! వెళ్ళి వాళ్ళందరినీ మూటగట్టి అలాగే ఆ నరోత్తమ్ జోషికి అమ్మేయ్. వెళ్ళు.
మీరు శాంతించండి. నా పని కేవలం చిరిగిన పాత పుస్తకాలు కొనటం మాత్రమే. నేను ఇంకేమీ కొనలేను. ఆగు. చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా నేను నిన్ను చదివించాను, రాయించాను, నేర్పించాను, వివరించాను. ఎందుకంటే దాంతో ఎలాంటి నరోత్తం జోషి ఎదురైనా గానీ నువ్వు తక్కువ కాకూడదని. కానీ ఈ రోజు నువ్వు అదే నరోత్తం కోసం పనిచేస్తున్నావా? నేను నిన్ను అదే కాలేజీలో చదివించాను, అదే కాలేజీలో నరోత్తం జోషి కూడా చదువుతున్నాడు. రేపటి నుంచి నేను పనిలోకి వెళ్తాను. ఇక అప్పుడు ఆ నరోత్తం జోషిని చూసి ఆలోచిస్తాను, పదే పదే ఆలోచిస్తాను, ప్రతి క్షణం ఆలోచిస్తాను. నీ గురించి నేను ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని. ఏమో, అసలు నేను ఎలా పనిచేయగలనో, ఎలా బతకగలనో తెలీదు. కానీ ఈ రోజు వరకు నేను ఏ విషయంలోనూ ఎప్పుడు ఆవేదన పడలేదు. కానీ ఈ రోజు పడుతున్నాను. ఎందుకంటే నువ్వు నరోత్తం జోషి దగ్గర నౌకరివి. భీమ్, ఎవరో నన్ను అపహరించి తీసుకువెళ్తే నువ్వు నన్ను విడిపించగలవు. కానీ వ్యక్తి తన ఆవేదనలో మునిగిపోతే తనను విడిపించడం చాలా కష్టం, చాలా కష్టం. నా భార్య భీమాబాయి ఎప్పుడు చెప్తుండేది, నా కొడుకు చాలా పెద్దవాడవుతాడని. కానీ తన కలలుగానే మిగిలిపోయాయి. జీవితంలో చాలా చాలా పని చేయాలి. నేను కన్న కలలు నువ్వు నెరవేరుస్తూ ఉండాలి. అలాగే మీ నాన్న చాలా పెద్ద పొరపాటు పడ్డాడు. తన కొడుకు చాలా పెద్ద ఆఫీసర్ అవుతాడని. కానీ ఇప్పుడు తను పొరపాటును కూడా పనిచేయడం లేదు. జ్ఞానాన్ని పొందడం కోసం ఎలాంటి పోరాటమైనా సరే, ఎంత కఠినమైందైనా సరే, ఆ పోరాటాన్ని నువ్వు పోరాడక తప్పదు. అలాగే గెలుపును కూడా పొందాల్సి ఉంటుంది. పాత పేపర్లా మిగిలిపోయింది. మావ నుంచి సతాల దాకా వాళ్ళందరి ఆశలు మొత్తం నాశనం అయిపోయాయి. భీమరావు, నువ్వు నా పేరు గౌరవాన్ని నిలబెట్టాలి. బాగా చదువుకుని ఎంత గొప్పవాడివి కావాలంటే నేను ఈ లోకంలో లేకపోయినా సరే నువ్వు ఈ ప్రపంచానికి సూర్యుడులా మారి నీ వెలుగును ప్రసరించాలి. మీ అన్నయ్య ఆనంద్, వాడు తన జీవితం మొత్తం నిన్ను చదివించడానికి, సంపాదించడానికే వెచ్చించాడు. నీ చదువు కోసం ఒకవేళ అవసరం వచ్చినప్పుడు మేమంతా మమ్మల్ని మేము తాకట్టు పెట్టుకుంటాం. అలాగే మీ అక్క మంజుల నీ చదువు కోసం తన గొలుసు కూడా తాకట్టు పెట్టింది. ఒకవేళ నేను అత్తారింటికి వెళ్ళడానికి మూల్యం నువ్వు కాలేజీకి వెళ్ళడం అయితే అసలు నేను అత్తారింటికి వెళ్ళను. నా ఈ తప్పును నేను సరిదిద్దుకుంటాను నాన్న. నరోత్తం గారు, ఈ రోజు నుంచి నేను మీ ఈ పని చేయలేను. పని చేయలేనంటే అర్థమేంటి? నాన్న లేకపోవటం వల్ల నేను నా కుటుంబానికి సహాయం చేయాలనుకున్నాను. ఆ సమయంలో ఏదో ఒక పని చేయటం చాలా ముఖ్యం. ఇప్పుడు నాన్న వచ్చేశారుగా, నేను ఇలాంటి పని చేసి ఆయనకు ఆవేదన కలిగించాలనుకోవటం లేదు. ఆవేదన ఆవేదన అనే మాట చాలా దూరంలో ఉంది భీమరావు. ఒకవేళ నువ్వు ఈ పని వదిలేసావనుకో, మీ నాన్న సంగతి తర్వాత నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తానంటే నిన్ను చూస్తే నీకు సిగ్గనిపిస్తుంది. నేనిప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే, దానివల్ల నాన్న ప్రతిష్టకు ఎలాంటి మచ్చ రాకూడదు. అలాగే నేను ఒక తమ్ముడిగా నా కర్తవ్యాన్ని కూడా నిర్వహించాలి. ఏవండి, ఎక్కడికి వెళ్తున్నారు? కొత్త పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఎందుకు? ఏమైంది? నాన్న లేకపోవడంతో విధిలేక నరోత్తం చెప్పిన మాట వినాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నాన్న తిరిగొచ్చారు. ఈ రోజు నుంచి చిరిగిన పాత పుస్తకాలు, కాపీలు కొనే పని చేయను. ఏదైనా కొత్త పని చేస్తాను. వస్తాను. మావయ్య,
ఆయన నరత్తం చేసి పని వదిలేసి వేరే పని వెతకడానికి వెళ్లారు. అసలు వాడు పనే చేయకూడదు. వాడు కేవలం చదవాలి. వాడి విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పద పురంజన్, భీముని వెతుకుదాం. వాడు పని చేయకుండా ఆపాల్సి ఉంటుంది. తరువాత ఈ తండ్రి కొడుకుల బంధం తెగిపోయినా సరే. పద. మావయ్య, నేను అనుకున్నాను ఇవన్నీ జరిగిన తర్వాత తండ్రి కొడుకుల మధ్య అంతా చక్కబడుతుందని. కానీ ఏదీ చక్కబడలేదు. ఇప్పుడు భయం అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే భయం అనిపిస్తుంది. ఇప్పుడు నాన్నకు భీమ్కు ఉన్న బంధం ఏ చెడు మార్గం వైపు వెళ్తుందో ఏమో. ఇప్పుడు వీళ్ళిద్దరి బంధం ఇక మళ్ళీ ఎప్పుడు కలిసిపోనంతగా చెడిపోవడానికి ముందుగానే నేనే ఏదోటి చేయాల్సి ఉంటుంది. ఏదైనా పని వెతుక్కుని డబ్బు సంపాదించిన దాంతో భీమ్ చదువు మళ్ళీ మొదలవుతుంది. రామ్జీ, నీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకో. అలాగే కొంచెం శాంతంగా మాట్లాడు. ఎందుకంటే ఇన్ని రోజులుగా జరిగిందంతా అది మనమందరం అనుభవించాం. బహుశా భీమ్ కొంచెం ఎక్కువే అనుభవించాడు. అదే ప్రయత్నం చేస్తున్నాను పురంజన్. భీమును ఆ మార్గంలో వెళ్లకుండా ఆపాలి. దానివల్ల వాడు జీవితం అంతా అనుభవించాల్సి రాకూడదు. భీమ్ అక్కడ ఉన్నాడు రామ్జీ. సార్, నేను మీ పద్దులెక్కల పని చూసుకోగలను. అది సరే, కానీ ఇంతకుముందు నువ్వేం చేసేవాడివి? నేను కాలేజ్లో చదువుతుండేవాణ్ణి, ఫస్ట్ వస్తుండేవాణ్ణి. ఇక ఈ పద్దులెక్కల పనుంది కదా, అది మా నాన్న చేస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి నేను ఆయన చేస్తుండగా చూశాను. అలాగే అప్పుడప్పుడు నేను సహాయం కూడా చేసేవాడిని. అందుకే నేను నేర్చుకున్నాను కూడా. ఇవన్నీ నాకు బాగా తెలుసు. సరే, నీకు పనెంత బాగా తెలుసో చూద్దాం. లోపలికెళ్ళు. ధన్యవాదాలు సార్. లోపలికి వెళ్ళడానికి ముందు మీ నాన్నతో బంధాన్ని తెంచేసుకోవాలి. నాన్నా, అక్కడే ఆగు. నా గొంతు నీకు ఇక్కడి నుంచే వినిపిస్తుంది కదా. అయితే విను. ఒకవేళ నువ్వు పని చేశావంటే నీకు నాకు ఉన్న బంధం తెగిపోయినట్టే. అన్నట్టు నన్ను ఎవరైనా అపహరిస్తే, ఎవరైనా నా ప్రాణాలు తీసినట్టయితే ఏదైనా సరే జరగని. నా గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం ఏం లేదు. నా గురించి బెంగపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇతరుని మీ నాన్న ఏనే నీకు పద్దు లెక్కల పని నేర్పించాడా? నిజానికి ఇంకా చాలా నేర్పించాను. కానీ చూస్తుంటే వాడు మెల్లమెల్లగా మొత్తం మర్చిపోయి అనిపిస్తుంది. నాన్న, మీతో ఉన్న బంధం తెంచుకొని అసలు నేను బతకలేను. కానీ మీ గురించి నాకు ఏ బెంగపడే హక్కుందో దాన్ని మీరు నాకు దూరం చెయ్యలేరు కూడా. నా దృష్టిలో మీరే సర్వస్వం. మీకోసం నేను మొత్తం ప్రపంచాన్ని వదిలిపెట్టగలను. అవునా? చాలా బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నావు. అయితే పని వదిలేసి ఇంటికెళ్ళి పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్ళు. లేదు నాన్న, నేనలా చెయ్యలేను. మీరు నరోత్తమ్ జోషి దగ్గర పని వదిలేయమని చెప్పారు కదా. ఎందుకంటే దానివల్ల మీకు ఆవేదన కలుగుతోంది, బాధ అనిపిస్తోంది, తప్పుగా అనిపిస్తోంది. ఆ పని నేను వెంటనే వదిలేశాను. కానీ భీమ్, నాన్న లేక పన, రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను నాన్ననే ఎంచుకుంటాను. అలాగే పని వదిలేస్తాను.
అవును నాన్న, నేను పని వదిలేస్తాను, కానీ నేను చదువుకోలేను కూడా. అలా అంటే కుదరదు. నాన్న, మీరు నాకు చెప్పనంత వరకు అంతవరకు నేను ఏ పని చెయ్యను. కానీ కొంత డబ్బు సంపాదించి మంజులక్క గొలుసు విడిపించినంత వరకు అంతవరకు నేను చదువుకోలేను కూడా. అందుకే చెప్తున్నాను, పంతం వదిలేసి నన్ను పని చేసుకొనివ్వండి, లేదంటే మీరు నన్ను నిస్సహాయుని చేస్తారు. అవును, నేను నిస్సహాయుణ్ణి చేస్తాను. అయితే సరే, లేదంటే నా మీదొట్టే. పంతం మానేసి నన్ను పని చేసుకొనివ్వండి. చూస్తున్నావు పురంజన్, నేను వీణ్ణి ఇదే రోజు కోసం చదివించాను. వీడు నన్ను వాడి మాటల్లో పెట్టాలని, ఇరికించాలని. కానీ నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం పని చేసుకోనివ్వను. భీమ్, నీకు పని చేయాలని ఉందా బాబు? అయితే వెళ్ళు, వెళ్ళి నువ్వు నీ పని చేసుకో. రామ్జీ, పద పెడదాం. నాన్నా, నన్ను పని చెయ్యనివ్వండి. మీ ఆరోగ్యం కూడా బాగోలేదు, మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నా విశ్రాంతి గురించి బెంగగా ఉందా? నా ఆస్తుల గురించి లేదా? నా కళల గురించి లేదా? మీ అన్నయ్య కళల గురించి లేదా? మీ అక్కయ్య కళల గురించి లేదా? చనిపోయిన మీ అమ్మ కళ గురించి లేదా? విశ్రాంతి తీసుకోవాలట. రామ్జీ చెప్పేది నీకే, నీ ఆరోగ్యం బాలేదు. నువ్వు ఇలాగే కేకలేసావంటే నీ ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది. పద బాబు, నువ్వు వెళ్ళు, పద. రమా, అయ్యో, నువ్వింకా ఏడుస్తున్నావా? నీ ఆరోగ్యం పాడైపోతుంది తల్లి. మమ్మల్ని బావగారి అమ్మ తిట్టి వెళ్ళగొట్టింది. వెళ్ళి మీ బావగారు ఇంకా అక్క దగ్గరే ఉండమని చెప్పింది. ముందు వీళ్ళని ఓదార్చు. నువ్వే ఏడుస్తూ ఉంటే ఇక ఈ పిల్లలు ఎలా ఉంటారు? తల్లి అమ్మ, నేను నా కోసం ఏడవడం లేదు. నిజానికి నేనేం ఆలోచిస్తున్నానంటే, ఆయనకు ఎంతగా బాధ అనిపిస్తుందో కదా. నాకు తెలుసు ఆయనకు తన కుటుంబం అంటే ఎంత ప్రేమ ఉందో. మీరు కూడా చూసారుగా, వాళ్ళ నాన్నకు అలా జరగడంతో ఆయన ఎలా చూసుకున్నారో. ఆయన వాళ్ళను ప్రాణంగా ప్రేమిస్తున్నారు. కానీ ఇది కూడా తెలుసు, ఆయన పని చేయాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి కూడా తీసుకోరు. ఇక ఈ పరిస్థితుల్లో ఆయన లోపలే కుమిలిపోతున్నారమ్మా. ఏమన్నా పుట్టినరోజా? ఈరోజు పుష్ప పుట్టినరోజా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పుష్ప. చూడండి, ఈరోజు తన పుట్టినరోజు చాలా వైభవంగా జరుపుదాం. అవును, అంత పెద్ద ఆపదతో పోరాడొచ్చింది. అలాగే ఆయన కూడా క్షేమంగా తిరిగొచ్చారు. అందుకే పుట్టినరోజు కొంచెం వైభవంగా జరుపుదాం. ఈమె కూడా సంతోషిస్తుంది. ఏమంటావు పుష్ప? చూడ్రమ్మా, నీకు అలాగే భీమ్కున్న ధైర్యాన్ని దెబ్బతీయటానికి ఇక్కడెంతో మంది ఉన్నారు. ఆ జీజాబాయి కోసం నువ్వెన్నైనా చెయ్యి, తను మారే రకం కాదు. నీకు అర్థమవుతుంది కదా, జీజాబాయి ఆ పుష్ప పుట్టినరోజు జరపాలని ఎందుకనుకుంటోందో. తనకు వేడుక చేసుకోవాలనుంది. నువ్వు ఇంకా భీమ్ ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు
రామ్జీ ఇంకా భీమ్ మధ్య పెరుగుతున్న దూరం, అలాగే ఈ బంధాలు తెగిపోవడం. జీజాబాయి ఉద్దేశం నీకు అర్థమవుతుందా రమా? అందుకే ఈ ఏడవడం ఆపేయి. నువ్వు ఇది ఆలోచించు. భీమ్తో పాటు కలిసి నువ్వు ఎలా ఈ విపరీత పరిస్థితులతో పోరాడాలని, అలాగే వీటి మీద ఎలా గెలవాలని.